హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి కార్ కింద పడి ఒక సింగయ్య అనే కార్యకర్త చనిపోవడం జరిగింది. అందుకు సంబంధించి ఇప్పుడు వీడియో విపరీతంగా కూడా వైరల్ అవుతుంది. అంటే మొదట అది కాన్వాయ్ గుద్దింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కార్‌కి సంబంధం లేదని చెప్పేసి వాళ్ళే ప్రచారం చేశారు. సో ఇవాళ కంప్లీట్‌గా ఒక వీడియో వైరల్ అవ్వడం, సో దాని పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే డ్రైవర్‌ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏటూగా జగన్మోహన్ రెడ్డి గారిని చేర్చే యోచనలో ఉన్నట్టు కూడా భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అసలు ఓవరాల్‌గా ఈ ఇష్యూని ఏ విధంగా చూడొచ్చు? మరి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి బాధ్యత తీసుకుంటారా? ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఆయన రెస్పాండ్ అవ్వలేదు. సో దీని గురించే మాట్లాడడానికి ప్రెజెంట్ మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సరే, వాళ్ళ మార్నింగ్ నుంచి కూడా వీడియో వైరల్ అయిపోతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాన్వాయ్‌లో ఉన్న కారు కిందే పడి ఆయన చనిపోవడం జరిగింది. అంటే మొదట ఇది యాక్సిడెంట్‌గా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ఏదో కారు కింద పడి చనిపోయారు కానీ దీనికి సంబంధం లేదన్నారు. సో ఇవాళ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆయన మీద విమర్శలు కూడా వస్తున్నాయి. మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఇప్పుడు ఫస్ట్ నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్త సామాన్య మనుషుల ఎవరైనా అవ్వచ్చు. ఒక ఊరేగింపు వెళ్తుంది. ఒక ఊరేగింపులో ఒక మనిషి గాయపడ్డాడు. ఖండించవలసిన బాధ్యత ఉంది. ఒక వ్యక్తి చనిపోయాడు. ఖండించవలసిన బాధ్యత ఉంది. తప్పు అనుకోకుండా జరిగిందా, లేకపోతే కావాలని జరిగిందా, ఏం జరిగిందో కాదు, మీ ఊరేగింపులో జరిగిందా లేదా, ఆ మనిషి చచ్చిపోయాడా లేదా, ఆ మనిషి ఏ బండి కింద, మీ కాన్వాయ్ కింద పడ్డాడా లేకపోతే మీ బండి కింద పడ్డాడా, ఆ డైలాగ్స్ అంబటి రాంబాబు గారు కానీ అవి కొట్టొద్దు. ఆ మనిషి చచ్చిపోయాడు మీ ఊరేగింపులో, మీ దాంట్లో జరిగిపోయింది, మీరు పిలుచుకొచ్చారా, మీరు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారా, లేకపోతే మీ నిజమైన మీ కార్యకర్త ఎవరో అనవసరం అది. ఆ వ్యక్తి ప్రాణాలు పోయా ఆ వ్యక్తిని మీరు ఎవరో వ్యక్తి చనిపోతే పరామర్శడానికి వెళ్ళేటప్పుడు, మరి ఆ వ్యక్తి చనిపోయినప్పుడు అయ్యో పాపం అని 5 నిమిషాలు ఆగలేకపోయారా? అయ్యో పాపం అని చెప్పేసి ఆయన ఏమైందని పరామర్శడానికి వెళ్ళారా? అయ్యో పాపం అని చెప్పేసి పాపం ఆ చనిపోయిన ఆయనకి ఖండించారా? ఆ చనిపోయిన ఆయనకి ఏమైనా మీరు తీసుకెళ్ళి అమ్మో ఇగోటమ్మా మీ ఫ్యామిలీకి డబ్బులని ఇచ్చారా అంటే ఇంకో ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తారా ఏంటి? అంటే అది కాదు, ఇంకొకటి పరామర్శడానికి ఇంకో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి ఇంకొకరిని చంపేస్తారా? మీకు ఆల్రెడీ పోలీసు వాళ్ళు చెప్పారు, తక్కువ ఉందండి, జనాలు ఎక్కువ వస్తున్నారు, మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, మేము అంత కంట్రోల్ చేయలేము, లాండ్ ఆర్డర్ అదుపు తప్పుతుంది అని చెప్పారు. చెప్పినప్పుడు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఫస్ట్ సత్తెనపల్లి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో కేసులు పెట్టి వాళ్ళ మీద కేసు పెట్టాలి. రెండోది ఆల్రెడీ డ్రైవర్ మీద పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాలా వద్దా అనేది ఆటోమేటిక్గా వాళ్ళు పోలీసు వాళ్ళ యాక్షన్ ప్రకారం వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. కానీ మానవత్వంతో మీరు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన వ్యక్త, లేకపోతే మీ కార్యకర్త, లేకపోతే మిమ్మల్ని చూడటానికి వచ్చాడా పాపం, ఆయన ప్రాణం పోయింది. ఆ ప్రాణానికి విలువ ఎంత కట్టారు? ఆ ప్రాణానికి మీరు ఈరోజు దాకా స్పందించలేదు. మరి అసలు ఎంత దాకా మరి మానవత్వం మీ దాంట్లో ఉందో జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడుంది ఈ శ్యామలక్క? ఎక్కడుంది అంబటి రాంబాబు? ఏదో చెప్తున్నాడు, ఆ సంబరాల రాంబాబు ఏదో చెప్తున్నాడు. ఏమంటాడంటే అది మా బండిలో కాదు, పక్క బండిలో వెనక. ఏమైనా రాంబాబు గారు, మీరు నిజంగా చెప్తున్నా మానవత్వం లేని మూర్ఖులు మీరు. మూర్ఖుల కంటే దారుణం. ఎందుకో తెలుసా? వెనక దాంట్లో చనిపోయినా ముందు దాంట్లో చనిపోయినా సామాన్య వ్యక్తికి మనిషి చనిపోయాడు, అయ్యో నిజమే పాపం అని నీ నాయకుడు కానీ నువ్వు కానీ అంతానికి నోరు రాని పరిస్థితుల్లో మీరు ఉంటే, మీరు డబ్బులిచ్చి తెప్పించుకున్నారా, చూడటానికి వచ్చాడా, ఆయన నిజమైన మీ కార్యకర్త అని చెప్పకుండా ఆ వ్యక్తి వెనకాల కాన్వాయ్లో చనిపోయాడు, ముందు కాన్వాయ్ ఎలాగైనా చనిపోయాడు, మీ ఊరేగింపులో చనిపోయాడు. మీ నాయకుడు ఆగలేదే. ఒక వ్యక్తి చనిపోతుంటప్పుడు చూడటానికి వెళ్తున్నాడు, పరామర్శడానికి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి మళ్ళీ నీ కాన్వాయ్లో చనిపోతే పట్టించుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే రేపు రాష్ట్ర ప్రజలను ఏం పట్టించుకుంటాడు? రేపు రాష్ట్ర ప్రజలు, మీరు సగం మంది జైల్లో ఉన్నారు, సగం మంది ఊరి మీద ఉన్నారు, మీరు ఏం పట్టించుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు అప్పుడు దాకా ఇంకా పార్టీ ఏముంటుంది? అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి వాల్యూ ఎంత, విలువ ఎంత. చనిపోతే మీరు వెళ్ళి పరామర్శనం కాదు, మీ దగ్గర కాన్వాయ్లో చనిపోయినప్పుడు మీరు దిగి ఆగి ఆ డెడ్ బాడీని మొత్తం చనిపోయాడా హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఆగి ఉండుంటే హుందాతనంగా ఉండేది. ఆ హుందాతనం మీ దగ్గర మేము ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లే. భువనేశ్వరమ్మని నానా మాటలు అంటుంటప్పుడు అసెంబ్లీలో నవ్వుతూ కూర్చున్నారు.
మీ దగ్గర అది ఎక్స్పెక్ట్ చేయలే. ఆ రోజు మీరు హుందాతనంగా ఉండాలంటే ఆ రోజు మీరు ఖండించి ఉండాల్సింది. సరిమలమ్మని అడ్డమాంతి ఇంట్లో తీరుతుంటే మీరు నవ్వుతూ ఉన్నారు. ఆ రోజే మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేసింది లేదు. అలాగే మన టోటల్గా మీ అమ్మగారిని తీరుతుంటే కూడా మీరు పట్టించుకోలేదు. అంటే ఏది జరిగినా మీరు పట్టించుకోరు కనుక ఇప్పుడు ఇంట్లో మీరు పట్టించుకుంటారని మేము అనుకోవట్లే. కానీ చట్టం తన పని తను చేసుకోవాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాని, ప్రతిపక్ష నాయకుడు ప్రజల పక్ష నాయకుడిగా మీరు వ్యవహరించట్లేదు కనుక ఒక మనిషి విలువ మీకు తెలియదు. దండేసి ఆ డెడ్ బాడీ అయిపోయిన తర్వాత ఫోటో కాడికి వెళ్ళి పరామర్శించడం కాదు. డెడ్ బాడీ కాకుండా బతికున్నప్పుడే వెళ్ళి పరామర్శి హాస్పిటల్లో తీసుకెళ్తే ఉందాతనం ఉంటుంది. చనిపోయిన తర్వాత డెడ్ బాడీని తీసిన తర్వాత ఫోటో పెట్టించి ప్రత్యేక కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమానికి ఒక 50,000 మంది రావాలా, 50,000 మందితో మీరు దండయాత్ర చెయ్యాలా. ఆ దండయాత్ర రఫ్ నరికేస్తాం. రఫ్ నరికేసింది ఎవరు? నీకు రేపు ఎవరు ఓటేస్తారు? అందరినీ నరికేస్తే ఓటేసిన వాళ్ళు ఎవరు? అంటే రఫ్ నరికేస్తావు కనుక ఓట్లు ఎవరు వేస్తారు? సినిమా డైలాగులు అనేది ఎంటర్టైన్మెంట్. 3 అవర్స్ చూసి ఆ ఎంటర్టైన్మెంట్ అనేది అక్కడితో వదిలియాలి అంతే తప్ప దాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద రఫ్ నరికేస్తానంటే యువతల వాళ్ళకు కూడా ఉంటుంది, యువతలకు కూడా నోరు ఉంటుంది. కానీ అందుకే దయచేసి నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు చనిపోయిన తర్వాత ఫోటో పెట్టి మీరు మొత్తం టోటల్గా ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి దాంట్లో కూడా మనిషి చచ్చిపోతే ఇప్పుడు దాకా పట్టించుకోకపోవడం అనేది దారుణం. ఈరోజు ఈ విషయంలో చట్టం తన పని తను చేసుకుపోవాలా. ఈరోజు నేను వైసీపీ పార్టీకి నా డిమాండ్ ఏంటంటే ఆయన చనిపోయిన ఆయన ఎవరున్నారో ₹1 కోటి మీరు పార్టీ తరపు నుంచి మీరు అనౌన్స్ చేయాలా. ₹1 కోటి పార్టీ తరపు నుంచి అనౌన్స్ చేయాలా. నెలకి వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి మీ పార్టీ తరపు నుంచి 25,000 పెన్షన్ చేయాలి. 25,000 పెన్షన్ మీరు ఇవ్వాలా. పార్టీ ఉన్నారా, ఆయన పార్టీలో లేడా, సభ్యత్వంలో ఉన్నాడా అనేది కాదు. మీ ప్రోగ్రాంకి వచ్చి చనిపోయాడు కాబట్టి, మీ ప్రోగ్రాం మీ బండి కింద పడిపోయి చనిపోయాడు కాబట్టి ₹1 కోటి ఇవ్వాలి. నెలకు ₹25,000 పెన్షన్ ఇవ్వాలి. మీ పార్టీ ఆఫీస్ నుంచి ఇవ్వాలి పెన్షను. ఇది 100% ఇది నట్టు కుమార్ గారు డిమాండ్ చేస్తున్నా. ఇది అందరికీ కూడా ఆమోదకరమైన విషయం. దయచేసి చిత్తశుద్ధి ఉంటే, మీకు డబ్బు మీద ఆశ లేకపోతే, కార్యకర్తల మీద ప్రేమ ఉంటే, కార్యకర్తల మీద ఆశ ఉంటే, మీరు రేపు ఉదయం 29 వస్తామని అనుకుంటే, నిజమైన మీరు కార్యకర్తని ప్రేమిద్దామని అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ₹1 కోటి ఇవ్వాల్సిందే, 25,000 పెన్షన్ ఇవ్వాల్సిందే. మీరు ఎక్కడో గవర్నమెంట్ సొమ్ము ఇవ్వడం కాదు, మీ పార్టీ సొమ్ము ఇవ్వాలి. అది ఇస్తారని ఇప్పిస్తారని అంబటి రాంబాబు గారు, విడుదల రజనీ గారు ఒప్పుకుంటారా, ఒప్పించి ఇప్పిస్తారా, లేకపోతే ఆ కుటుంబాన్ని అనాథలుగా వదిలేస్తారా అనేది నిర్ణయం చూద్దాం. ఇదొక ప్రమాదం. దీన్ని బలిలా చిత్రీకరిస్తున్నారు. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటైన దానిలాగా చిత్రీకరిస్తున్నారు. ఇది కావాలనే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హనం చేయడానికే ఈ ఇష్యూని ఇంతలా ఇచ్చేస్తున్నారని అంబటి రాంబాబు గారు కూడా ఇప్పుడే ఏమండి ఆ సంబరాల రాంబాబు ఇప్పుడు దాకా తెలుగులో చెప్పింది ఏంటి? ప్రమాదం అవ్వచ్చు, ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదం ఆగి ఆ మనిషి బతికున్నాడా చచ్చిపోయాడా, ఆ మనిషిని అంబులెన్స్లో తీసుకెళ్ళండి, ఆ మనిషిని ముందు కాపాడండి, హాస్పిటల్కి మెరుగైన వైద్యం చేయించండి అని చెప్పుంటే హుందాతనంగా ఉండేది. ఓకే, ఆ వ్యక్తిని అవసరమైతే ఆయన కాన్వాయ్లో తీసుకెళ్ళడం, అప్పటికప్పుడు ఆపేయడమో చేసుంటే మనిషి ప్రాణం విలువ తెలిసేది. ఆయన లేనివాడు కాబట్టే కదా నువ్వు ఆయన చనిపోయాడో లేదో చూడకుండా వెళ్ళిపోయావు. అదే గొప్పవాడైతే, ఒక ఎక్స్ మినిస్టర్ అయితే, ఎక్స్ ఎమ్మెల్యే అయితే, ఎక్స్ డెప్యూటీసీ అయితే అలాగే వెళ్ళిపోతావా? ఒక్కసారి ఆయన వెనకాల ఉన్న నాయకులందరూ ఒక్కసారి ఆలోచించండి. ఇది అంబటి రాంబాబు గారు ఆలోచించండి. రఫ్ నరికేస్తాం. ఎవరు నరికేస్తాం? ఒక అడ్వకేట్ మన సమాజంలో ఉన్నాం కదా, ఎక్కడ వెళ్తావు? చట్టం ప్రకారం మరి జడ్జి గారు ఎందుకు రిమైండ్ చేస్తున్నారు? మీరు తప్పుడు కేసులే, మరి జడ్జి గారు చూడట్లేదా? చూసే కదా మరి హైకోర్టు ఎందుకు మీకు కేసు బెయిల్ ఇవ్వట్లేదు? అంటే కేసులో ఇన్వెస్టిగేషన్లో రిపోర్ట్లో తప్పు అని తేలుతుంది. అక్కడ దాంట్లో ప్రాథమిక సమాచారం అంటారు. ప్రాథమిక సమాచారం రిపోర్ట్ ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో కొంత ఆధారాలు చూపిస్తున్నారు కోర్టుకి. ఈ విషయంలో ఈయన తప్పు చేశాడు, ఈ విషయంలో ఈ తప్పు చేశాడు కనుక ఇన్వెస్టిగేషన్ మాకు అరెస్ట్ చేస్తే, ఇన్వెస్టిగేషన్ భాగంలో మాకు కస్టడీకి ఇస్తే ఆయన్ని మేము ఇంకా నిజాలు తేగలము అని
కోర్టు వారికి విన్నపించుకుంటున్నారు. అది నిజమని కోర్టు వారు భావిస్తున్నారు కాబట్టే మిమ్మల్ని రిమైండ్ చేస్తున్నారు. మరి లేకపోతే బెయిల్ ఎందుకు రావాలి? మన కౌశిక్ రెడ్డికి బెయిల్ వచ్చింది కదా, మరి మీకెందుకు రావట్లేదు? లా అందరికీ ఎవరు చుట్టం కాదు, లా అందరికీ ఒకటే. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం అందరికీ ఒకటే. దాంట్లో సెక్షన్లు అందరూ అన్నింటికి వర్తిస్తాయి. పొలిటికల్ లీడర్ నుంచి కింద వాళ్ళ దాకా వర్తిస్తాయి కదా. మరి అవన్నీ ఎందుకు? అంబటి రాంబాబు గారు లాయర్ కదా, అంబటి రాంబాబు గారు మేధావి కదా, అంబటి రాంబాబు గారు డాన్సర్ కదా, ఆయన హీరో కదా, ఆయనకు తెలీదా? విడుదల రజనీ గారికి తెలీదా? సైబరాబాద్ మొక్క, టీడీపీ మొక్క, వైసీపీకి మినిస్టర్, ఆమెకు తెలీదా? ఆమె చెప్పిన డైలాగే, మేము చెప్పింది ఏం కాదు. అందుకనే ఏమంటున్నామంటే ఎవరు ఏం చేసినా ఎలా చేసినా మానవత్వం చచ్చిపోయింది జగన్మోహన్ రెడ్డి దగ్గర. మానవత్వం మొత్తం టోటల్గా నశించిపోయింది. కనుక మానవత్వం లేదు కాబట్టి డెడ్ బాడీ మీద నుంచి పీక మీద నుంచి వెళ్ళిపోయి అవతల వాళ్ళని పరామర్శనికి వెళ్ళాడు. మానవత్వమే ఉంటే ఆగి అసలు ఆయన ఏమైంది, ఏం జరిగింది, పేరేం పేరు, ఎవరి కుటుంబం అని వెళ్ళేవాడు. ఒకవేళ పొరపాటున తెలియకపోతే ఆ పరామర్శన అయిన తర్వాత వాళ్ళు ఎవరైనా చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు, హాస్పిటల్కి వెళ్ళేవాడు. ఈ రోజు